RTI Live News. Ask for right. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నడిమింటి శ్రీనివాస్ రజక హార్మోనియం గుర్తుతో పోటీలో ఉన్న బీసీ కుల సంఘాల నాయకుడు ప్రజా సంఘాల నాయకుడు నిత్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలపై పోరాటాలు చేస్తూ వారి హక్కుల కోసం సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ ప్రతిపక్షాలను తన గొంతుకతో నిలదీస్తూ ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు నడిమింటి శ్రీనివాస్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి స్వతంత్ర అభ్యర్థిని పార్లమెంట్ కు పంపిన చరిత్ర మహబూబ్ నగర్ పార్లమెంట్ కి దక్కాలని అందుకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పనిచేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక కోరారు. ప్రతి ఓటర్ మహాశయులందరికీ ఉద్యమవందనం తెలియజేసుకుంటూ మరి నడిమిటి శ్రీనివాస్ జడ్చర్ల నివాసి హార్మోనియం గుర్తుకు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినటువంటి బీసీ బిడ్డ ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ మహబూబ్నగర్ చరిత్రలో ఈ పార్లమెంట్ చరిత్రలో స్వతంత్ర అభ్యర్థిని పార్లమెంటుకు పంపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీగా యొక్క సమస్యలు ప్రతిదీ తనకు బాగా తెలుసు కాబట్టి ఆ దిశగా మనమందరం ఓటు వేసి పార్లమెంటుకు పంపిస్తే మన గళాన్ని మన వాణిని మన సమస్యలని వినిపించే ఒక నాయకుడిని పంపించిన వాళ్ళం అవుతాం. ఈ చరిత్రలో ఈ తెలంగాణ చరిత్రలో ఒక స్వతంత్ర అభ్యర్థిని పార్లమెంటుకు పంపించినటువంటి ఘనత మహబూబ్నగర్ దక్కాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతి దగ్గర మేము మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరి మా అభ్యర్థిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు వేయాలి. మరి ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్లో అంత అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చినటువంటి అగ్ర పార్టీలన్నీ మరి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి స్వతంత్ర అభ్యర్థి బీసీ అభ్యర్థిగా నడిమిటి శ్రీనివాస్ అన్న గారికి మనం అందరం ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారనే ఆశాభావంతో ఈ ఓటర్ మహాశయులందరినీ మేము సవినయంగా కోరుతున్నాము. నా పేరు గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు నడిమిటి శ్రీనివాసులు. నేను రజక సంఘం జాతీయ కన్వీనర్గా బాధ్యత నిర్వహిస్తున్నాను. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానానికి నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ చేయడానికి ప్రధాన కారణం నాకు సుమారు 40 సంవత్సరాలు మా రజక జాతి అంతా కూడా ఉద్యమం చేస్తూ ఉంది. రజకులు నిశ్చల కల్పని చెప్పి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి కూడా చేయడం జరిగింది. ఈ ఒత్తిడికి నిరసనగా అదే కాకుండా పార్లమెంటులో బీసీ బిల్లు పెడతామని చెప్పి కాలయాపన చేస్తున్నటువంటి కాలయాపనతోన బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అన్యాయంతో తిరుగుబాటుతోన అదేకాక సామాజిక దృక్పథంలో బీసీల వాటా సమాజంలో పూర్తిగా అధ్వానమైందని చెప్పి బాధపడుతూ మా నిరసన కాలాన్ని వినిపించడానికి ఇలా ప్రభుత్వం ముందు మేము రావడం జరిగింది. మా లక్ష్యం ఒకే లక్ష్యం. ఈ ప్రభుత్వాలు మమ్మల్ని రజకులను చిన్నచూపు చూస్తూ ఉన్నాయి. రజక నాయ బ్రాహ్మణ కొన్ని కులాలైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులు మేమవుతున్నామో మమ్మల్ని అనగానే కులాలుగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ సమాజం మమ్మల్ని చిన్నచూపు చూస్తున్న భావంతోన సుమారుగా మా నాయకులు 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటంలో ఫలితం మాకు ఎంతవరకు దక్కిందో కానీ శూన్యంలో మేము వెతుకుతున్నట్టు మాకు అనిపిస్తుంది. కాబట్టి మా నిరసన కాలాన్ని ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. యావత్ రజక సమాజం కూడా నెంబర్ నిలుస్తుందని నేను భావిస్తున్నాను. అందుకే పాలమూరు జిల్లా అభ్యర్థిగా పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి కూడా అందరూ సహకరిస్తారని మా రజక సంఘ నాయకుడు నాతో పాటు పాల్గొనడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మా నిరసనగా వినిపించే కార్యక్రమం అదే కాకుండా ఇప్పటి వరకు కూడా సమాజంలో ఎలాంటి గుర్తింపు లేని మా రజక సమాజానికి గుర్తింపు రావాల్సిందిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తప్ప మాకు ఇంకో ఉద్దేశం లేదు. ఇంకొకటి రాజకీయాలు సుదీర్ఘంగా పనిచేస్తున్నాం మేము. బీసీలో కూడా వాటా వంచడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో మేము బీసీలకు అడిగాము, కానీ బీసీలకు సీటు ఇవ్వడానికి కూడా అన్ని రాజకీయ పార్టీలు లేదు. అందరూ కంప్లీట్ కూడా అందరూ వాళ్ళు అగ్రకులాలు పెట్టడం జరిగింది. అందుకే దీనికి నిరసన కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం తప్ప మరో ఉద్దేశం కాదని తెలియజేస్తాను. అందుకే యావత్ సమాజాన్ని కొడతాను. ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలను మేము కోరేది ఒకటే. సమాజంలో దోపిడీకి గురవుతున్న వ్యక్తులం మనము, సమాజంలో అట్టడి వ్యక్తులం కాబట్టి సమాజాన్ని మనం నిర్లక్ష్యకు గురవుతున్నాం. కాబట్టి మన హక్కుల కోసం ఉద్యమం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక్కసారి మనం పూర్తిగా కనిపింపు కలిగించే బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఓటును ఆయుధంగా మలుచుకొని ముందుకు నడవాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై హింద్, జై భారత్.